నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ అసెంబ్లీకి స్పీకర్ కావాలని కలలు కన్నటువంటి ఆ కలలు చెదిరినటువంటి నాయకుడి చేతికి ఉపశమనంలాగా చంద్రబాబు నాయుడు టీటీడీ అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతున్నారా అనే ఊహాగానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవైపు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినదే చాలా ఎక్కువ. మళ్ళీ అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కూడా కట్టబెడతారా అని సొంత పార్టీలోనే పెదవి విరుస్తున్నారట. మొత్తానికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు టీటీడీ ధర్మకర్తల మండలి సారథ్యం దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రఘురామకృష్ణంరాజు ఏపీ శాసనసభకు స్పీకర్ కావాలని కలలు కన్నారు. చంద్రబాబు తనకు ఉండి టికెట్ కేటాయించడానికి ముందు నుంచి కూడా ఆయన తనను స్పీకర్ సీట్లో చూడాలని తన మిత్రులు ఆత్మీయులు కోరుకున్నట్టుగా పలుమార్లు చెప్పారు. ఎంపీ టికెట్ రాకపోయినా ఉండి ఎమ్మెల్యే టికెట్ అయితే దక్కించుకున్నారు, గెలిచారు కూడా. కానీ స్పీకర్ కావాలని అనుకున్న ఆయన కల మాత్రం తీరలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టీటీడీ అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ పదవిని సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు ఇస్తారనే ఊహాగానాలు బాగా వినిపించాయి. అదే సమయంలో ఆయన గవర్నర్ పోస్టు ఆశిస్తున్నారు తప్ప టీటీడీకి సుముఖంగా లేరనే వాదన కూడా ఉంది. అయితే కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన తాను ఎవరెవరో విఐపీలు వస్తూ ఉంటే వారందరికీ వెళ్ళి బొకేలు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉండాలా? అలాంటి పదవి నాకు అక్కర్లేదు అని అశోక్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా రఘురామకు ఇస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇక అదే సమయంలో చంద్రబాబుతో జట్టు కట్టడం వలన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయిన జంగా కృష్ణమూర్తికి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. గతంలో జగన్ టీటీడీ పదవి ఆశ చూపి జంగాకు ఇవ్వలేదనే ప్రచారము ఉంది. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినట్టు చెబుతూ ఉంటారు. తీరా ఇప్పుడు రఘురామ పేరు బలంగా వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి కాంబినేషన్తో ముందుకు వెళ్తారో మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.